కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పాండవ సైన్యాలు హోరాహోరీగా తలపడ్డాయి. 18 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో 36 లక్షల మంది సైన్యం మరణించారు. ఇంతకీ ఆ యుద్ధంలో ఎంతమంది సైన్యం పాల్గొన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు తమ మిత్ర రాజ్యాల నుంచి 7 అక్షౌహిణుల సైన్యంతో బరిలోకి దిగితే కౌరవులు 11 అక్షౌహిణుల సైన్యంతో యుద్ధంలో పాల్గొన్నారు. ఈ యుద్ధంలో చతురంగ బలగాలు తలపడ్డాయి. ఒక అక్షౌహిణిలో రథ, గజ, అశ్వ, పదాతి దళాలు 1:1:3:5 నిష్పత్తిలో ఉంటాయి. ఒక అక్షౌహిణిలో 21,870 మంది రథబలం, 21,870 మంది గజబలం ఉంటుంది. దానికి 3 రెట్లు అంటే 65,610 అశ్వబలం ఉంటుంది. ఇక వీరందరికీ సమానమైన కాల్బలం ఉంటుంది. అంటే రథబలానికి 5 రెట్ల పరిమాణంలో 1,09,350 మంది సైన్యం ఉంటారు. వీరందరినీ కలిపితే ఒక అక్షౌహిణి అవుతుంది. ఇలా ఇరు సైన్యాలలోని బలాలన్నీ కలిపితే 30,94,000 మంది అవుతారు. ఒక్కో అక్షౌహిణికి ఒక్కో సైన్యాధిపతి ఉంటాడు. ఇక మొత్తం అన్ని అక్షౌహిణులకు సర్వ సైన్యాధ్యక్షుడు నాయకత్వం వహిస్తాడు. మొత్తం 18 అక్షౌహిణుల సైన్యంతో పాటు వివిధ రాజ్యాల రాజులు కూడా కురుక్షేత్రంలో పాల్గొన్నారు. ద్వారక, కాశీ, మగధ, మత్స్య, చేది, పాండ్య, యదు, కేకయ రాజ్యాలు పాండవ పక్షం వహిస్తే ప్రాగ్జ్యోతిష, అంగ, కేకయ, సింధు, మహిష్మతి, అవంతి, మద్ర, గాంధార, బహ్లిక, కాంభోజ రాజ్యాలు, ప్రాగ్జ్యోతిష రాజు, యవన, శాక, తుషార్లతో కలిసిన మరికొన్ని రాజ్యాలు కౌరవుల పక్షాన నిలిచి పోరాడాయి. మొత్తంగా ఈ కురుక్షేత్ర రణరంగంలో విదర్భ రాజు రుక్మి, బలరాముడు మాత్రమే మధ్యస్థుడిగా ఉండిపోయారు. 18 రోజుల పాటు సాగిన ఈ భీకర పోరులో ఇరు పక్షాల్లో అందరూ మరణించారు. నిజానికి కురుక్షేత్ర యుద్ధంలో ఇరు పక్షాల్లోని ఎక్కువ మంది విలుకారులే. కురుక్షేత్ర యుద్ధంలో అణ్వాయుధం కారణంగా మరణించిన వారి తర్వాత ఎక్కువ మరణాలు సంభవించింది బాణాల గాయాలతోనే. యుద్ధం ప్రారంభమైన 13వ రోజు కౌరవులు పన్నిన పద్మ వ్యూహంలో అభిమన్యుడు చెలరేగిపోయి తనను చుట్టుముట్టిన వారిని 7 సార్లు హతమార్చాడు. దీంతో వెనక నుంచి అతని విల్లు విరిచి చుట్టుముట్టి కౌరవులు అభిమన్యుని ప్రాణాలు తీశారు. తన కుమారుడి వధకు ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసిన అర్జునుడు మర్నాడు ఒకే ఒక్క రోజులో ఒక అక్షౌహిణి సైన్యాన్ని హతమార్చాడు.